వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఆగస్టు 13 గురువారం రోజు నుంచి శ్రావణ మాసం అయితే మొదలవబోతా ఉంది. అసలు ఈ శ్రావణ మాసం మొదలయ్యే ముందు మనము పూజా సామాగ్రి, పూజా సామాన్లు ఎప్పుడు మనము శుభ్రపరచుకోవాలి, అదేవిధంగా ఇంటిని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, ఏ దేవుణ్ణి ఆ రోజు ఆరాధించాలి, వీటన్నిటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. వాగర్థావేవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. సో శ్రావణ మాసం అంటూనే మనకు అమ్మవారిని ఆరాధించాలా లేదంటే పరమశివుని ఆరాధించాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇందులో ప్రధానంగా శ్రావణ సోమవారము, శ్రావణ శుక్రవారం ఏ దాన్ని మనం పవిత్రంగా చూడాలి, ఏ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అదేవిధంగా ఎప్పుడు ఈ పూజా సామాగ్రిని మనం శుభ్రపరచుకోవాలి గురించి? వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శ్రావణ మాసాన్ని ఏ విధంగా మనం పరిపూర్ణం చేసుకోవాలనే విషయం గురించి క్లుప్తంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా సామాన్లు శుభ్రపరచుకోవడం, గురూజీ ముఖ్యంగా పూజా గదిలో వాడబడేటువంటి పూజా వస్తువులు, ఇత్తడి వస్తువులు, వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో అది అమావాస్య రోజున అనగా 12వ తారీఖు రోజున శుభ్రపరచుకోవచ్చు. ఎందుకంటే దీనికి నియమం లేదు. శాస్త్రంలో చెప్పబడినటువంటిది చుక్కల అమావాస్య రోజున శ్రావణ మాసానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడాను శుభ్రపరచుకోవచ్చు. కానీ ఇంటిని శుభ్రపరచుకోవడం, ఇంటి బూజు దులుచుకోవడం, అలాగే అంతా కూడాను పూజా మందిరాన్ని చక్కగా అలంకరించుకోవడం మాత్రం గురువారం నాడు చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసం మొదలయ్యే రోజు అనగా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా కూడా చక్కగా ఈ దుమ్మంతా కూడాను పూర్తిగా తుడిచివేసేసి పక్కకు పెట్టేసేసి, తదనంతరం ఒక చక్కటి మంచినీటిలో గళ్ళ ఉప్పు, జాజికాయ, జాపత్రి, ఇలాచీ పొడి, కుంకుమ పువ్వు, ఏదైనా దేవతా నదికి సంబంధించినటువంటి నీరు, కృష్ణా, గోదావరి, గంగా, నర్మదా, ఇలా నీరు కొంచెం వేసి, అలాగే ఈ సంబంధించినటువంటి పసుపు వేసి ఆ మొత్తం పూర్తిగా మట్టి అంతా ప్రారదోలినటువంటి ఇంటినంతా కూడాను బట్టతో పూర్తిగా ఒక మాఫ్ లాగా చేసేస్తే సరిపోతుంది. తుడిచేసేసి పూజా మందిరం కూడా తుడిచేసేసి చక్కగా పూజా మందిరాన్ని అంతా కూడా చక్కగా అలంకరించుకొని సిద్ధమై, శ్రావణ మాసం ప్రారంభమయ్యేదే మనకు గురువారంతో చాలా విశేషము. మఖా నక్షత్రము, ఆధ్యాత్మిక దైవచింతన కలిగినటువంటి నక్షత్రం అది. ఆ ఆధ్యాత్మికతకి కారకుడు గురువు ఎట్లాగో గురువుతో సమానమైనటువంటి స్థానము కేతువుకు ఉంటుంది. అట్టి కేతువుకి సంబంధించినటువంటి నక్షత్రం మఖా నక్షత్రం ఒకటి, పైగా పితృదేవతా నక్షత్రం. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో అందరూ కూడా కొన్ని నియమాలు అనేటువంటి పాటించుకుంటూ ఉండి శ్రావణ మాసం మహత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ దివ్య దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు. అయితే మీరు అన్నట్టుగా చాలామందికి ఈ సందేహం ఉంటుంది నాయన, ఏంటి ఈ శ్రావణ మాసం అనగానే టక్కున గుర్తొచ్చేటువంటిది లక్ష్మీ అమ్మవారు. వాస్తవమే. చారుమతికి కల్లో కనిపించి పౌర్ణమి వచ్చే శుక్రవారం నాడు చేసుకోవమ్మా అని చెప్పడము, ఆ విధంగా చేసుకోవడము, చారుమతి చేసిన దారభేద ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి అందరూ మహిళలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రావణ మాసం అంటే టక్కీమని గుర్తొచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం. కానీ 21వ తారీఖు రోజున వచ్చింది. అనురాధ నక్షత్రం ఉదయం ఉంటుంది, సాయంకాలం మధ్యాహ్నం తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చేస్తుంది. అసలు శ్రావణ మాసానికి చెప్పబడినటువంటి దేవతారాధన ఎవరిదంటే యుగ యుగాల నుంచి కూడా ఈశ్వరారాధన. ఎందుకంటే చాలా మంది మనము కార్తీక మాసం ఈశ్వరారాధన ఎక్కువగా చేస్తాం, కానీ శ్రావణ మాసం ఆరాధన ఎక్కువగా చేయాలి. ఇది విశేషం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క పార్వతీదేవి ఒకసారి మాసంలో కల్లా నీకు ఏది ఇష్టమయ్యా అని అడిగితే శ్రావణ మాసం అని చెప్పేస్తాడు. అందుకని ఈనాటికి కూడా మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు పక్కకు పెట్టి నార్త్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే అనేక మంది పురుషులు, మహిళలందరూ కూడా కావడిలా కట్టుకొని తమ ఇంటిలో నీటిని తీసుకుని వచ్చి దగ్గరలోని జ్యోతిర్లింగ క్షేత్రం లేదా ప్రముఖ శైవ క్షేత్రానికి కాలి బాటన నడుచుకుంటూ వచ్చి ఆ స్వామిని అర్చించుకొని, ఆ నీటితో అర్చించుకొని పరమేశ్వరుని దర్శించుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. ఇదంతా ఒక ఆచారం. మనం ఎట్లయితే అయ్యప్ప స్వామి మాల, భవానీ మాల, శివమాల, విష్ణుమాల ఎలాగైతే వేస్తామో అటువంటి వాళ్ళందరూ కూడా ఈశ్వరుని ఆరాధన కోసం ఈ విధంగా గుంపులుగా కావడిలో నీళ్లు కట్టుకొని ఆ స్వామిని అర్చించడం కోసం వెళుతుంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఎంతోమంది ఆచరించి తత్ఫలితంగా శివానుగ్రహాన్ని పొందినటువంటిది. కాబట్టి ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే ఈ యొక్క వ్రతం ఏం చెయ్యాలి అని అంటే
ఎన్ని ప్రతి వారం ఒక గొప్పదైనటువంటిది. శ్రావణ ఆదివారం, శ్రావణ సోమవారం చాలా విశేషమైనటువంటిది. శ్రావణ మంగళవారాలంటే వివాహం కానటువంటి అమ్మాయిలు మంచి భర్త లభించడం కోసం చేసే మంగళగౌరి వ్రతము, అలాగే వివాహమైన అమ్మాయిలు భర్త యొక్క మాంగళ్యం దీర్ఘాయుష్యు కలగడం కోసం చేసేటువంటి వ్రతాలు. బుధవారం గణపతికి సంబంధించినటువంటిది, గురువారం దత్తాత్రేయునికి సంబంధించినటువంటి శ్రావణ గురువారాలు చాలా చక్కగా చేస్తారు. ఇంకా శ్రావణ శుక్రవారాలు అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. శ్రావణ శనివారాలు అంటే టపీమని గుర్తుకొచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి దీపారాధన. కాబట్టి శ్రావణ మాసం అంతా ప్రతి వారం కూడా ఏదో ఒక రకమైనటువంటి శుభమైనటువంటి స్థితి ఉంటుంది. కాకపోతే ఈ యొక్క శ్రావణ మాసంలో కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి నాయన. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే చాలా మటుకు నియమాలు అనేటువంటివి మనకు చెప్పబడి ఉన్నాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ శ్రావణ మాసం మన గురువారంతో ప్రారంభమవుతుంది. అంతకు ముందు రోజు వచ్చేటువంటిది ఆషాఢ అమావాస్య. ఆ రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే మన భారతదేశంలో కనిపించని సూర్యగ్రహణానికి ఎటువంటి నియమాలు ఆచారాలు పాటించాల్సిన పని లేదు. కానీ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేష మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక ధనస్సు మకర మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోషం. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు మరియు ఈ యొక్క కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేయిస్తున్నాం. కాబట్టి సర్పక్షేత్రం కాబట్టి కాలసర్పదోష నివారణ, రాహుకేతు దోష నివారణ, వివాహ సమస్యలు, కుజదోష నివారణకి, సంతానపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా సొంత ఇంటి కళ నెరవేరడం కోసం కోర్టు సమస్యల నివారణకి, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకి కారణం ఈ యొక్క కుజ భగవానుడు. కుజుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కావున సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ చెప్పబడినటువంటి దోషాల నివారణకి పూజా హోమాది కార్యక్రమాలతో పాటుగా 12 రాశుల వారికి శని వక్రీకరించినటువంటి కారణం చేత ఇప్పుడు శని ఏమాత్రం కూడా శుభ ఫలితాలను ఇవ్వట్లేదు. కాబట్టి శని దోష నివారణ పూజలు కూడా జరిపించి పూజ చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు సాయంకాలం 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి శ్రావణ మాస నియమాల్లో సోమవార నియమాలు చాలా ప్రధానంగా పాటించాలి. ఓకే గురుజీ. ఆదివారము నియమంగా పాటించాలి, శుక్రవారము నియమంగా పాటించాలి. వివాహం కాని అమ్మాయిలు, వివాహమై భర్త ఆయుష్ను కోరేవాడు మంగళవారం. ఈ యొక్క 4 కూడా వెంకటేశ్వర స్వామిని కులదైవంగా ఉన్నటువంటి వాళ్ళు శనివారం నాడు పాటించాలి. దీంతో అదనంగా అంటే ఏతావాత ఒక బుధ గురువారాలు దత్తాత్రేయుని ఆరాధన చేసేవాళ్ళు గురువారం. అయితే ఈ శ్రావణ మాసం అంతా కూడాను చక్కగా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తే చాలా శుభమైన. లేకపోతే కనీసం శ్రావణ ఆది, సోమవారము, ఖచ్చితంగా శుక్రవారము, ఈ 3 రోజులు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. అసలు ఈ శ్రావణ మాసం అంతా కూడాను ధూమపానము, మద్యపానము, మాంసాహారము తీసుకోకూడదు. ఇది నియమంగా పెట్టుకోవాలి. పూజ చేసేటువంటి మహిళా మనులు నేల మీద నిద్రుంటే చాలా మంచిది. లేదు తమ ఇష్టానుసారం నిద్ర చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా సహజంగా ఏకాదశి, చతుర్దశి తిథిలో వంకాయ తినకూడదు. కానీ శాస్త్ర నియమం ప్రకారం ఈ శ్రావణ మాసం ఎప్పుడు కూడా మొత్తం కూడా వంకాయ అనేటువంటిది భుజించకూడదు, నిషిద్ధమని శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకు అని అంటే వంకాయ, గోంగూర ఇవన్నీ ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఎక్కువగా ఎలర్జీ సంబంధించినటువంటి లక్షణాలు మనిషిలో ఎక్కువగా ఉంటుంటాయి. తొందరగా అరగకపోవడం, ముఖ్యంగా ఎలర్జీ. కాబట్టి వర్షాలు పడి ఉన్నటువంటి సందర్భంలో శరీరము కాస్త సమతుల్యత ఉండదు. ఎండ వర్షాకాలం 2 మధ్యలో ఉన్నటువంటిది ఇది. వర్ష ఋతువు అప్పుడే ప్రారంభమవుతుంది శ్రావణ మాసం నుంచి. కాబట్టి ఈ వంకాయని తీసుకుంటే కనుక శరీరంలో ఏదైనా అసమతుల్యత వస్తుందనే ఉద్దేశంతో మన మహర్షులు ఈ వంకాయని నిషిద్ధం చేసి ఉంటారు. ఇది ఇతమితంగా దీనికి ఇదే అని లేదు, సైంటిఫిక్. మన మహర్షులు ఏది నియమం పెట్టినా అది సైంటిఫిక్. తర్వాత ఎట్లాగో ఏకాదశిలు ఉన్నాయి, చక్కటి కామిక ఏకాదశి ఇట్లాంటివన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఏకాదశి తిథిలో ఈ యొక్క శ్రావణ మాసంలోనే శ్రీకృష్ణుని సంబంధించినటువంటి జన్మాష్టమి వస్తుంది. హయగ్రీవ జయంతి, నాగుల చవితి, నాగుల పంచమి, ప్రధానంగా శ్రావణ పంచమి, నాగుల పంచమి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి వరకు కూడాను పూజా హోమాది కార్యక్రమాలు నియమంగా పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది విధానంగా. తర్వాత శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, ఇలా చాలా గొప్ప అయినటువంటి పండుగలు కూడా ఈ సంబంధించినటువంటి రోజుల్లో ఉన్నాయి నాయన. ఇట్లా ఈ స్పెసిఫిక్ డేస్కి సంబంధించి మళ్ళీ సపరేట్గా మనం ఒక్కొక్క డేట్కి సంబంధించి ఒక వీడియో తప్పకుండా ఈ యొక్క నియమాలన్నీ కూడా చక్కగా పాటించుకొని శ్రావణ మాసంలో ముఖ్యంగా శివారాధన చేయాలి నాయన. గురూజీ ప్రదోష కాలంలో ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసి శివలింగానికి అర్చన ఏ మహిళ ఏ పురుషుడైతే చేస్తాడో, ఏ యువకుడు ఏ యువతి అయితే చేస్తారో ఖచ్చితంగా
వాళ్ళ సంకల్పం కార్తీక మాసం లోపల నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని ఓకే, చెప్పవచ్చు. ఓకే. ప్రత్యేకించి మనము సోమవారం గురించి మాట్లాడితే గురూజీ, ఈ శ్రావణ సోమవారాల్లో ఎట్లా వాళ్ళ నియమనిష్టలు ఏ విధంగా ఉండాలి గురూజీ? ముఖ్యంగా శ్రావణ సోమవారం అంతా కూడాను చక్కగా ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శుభ్రంగా ఆ రోజంతా కూడాను శివాయ నమః అంటూ కూడాను మనం జపించుకుంటుండాలి మనస్సులో, గురూజీ లేదా నమఃశంకరాయ లేదా శివాయ నమః. శివాయ నమః. ఈ 2 నామాల్లో చేస్తే విపరీతమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. ఉమ్. ఆ రోజంతా కూడాను ఏది చేసినా, ఈ శ్రావణ మాసం అంతా కూడా ఒక చెప్పబడింది శివునికి సంబంధించింది కదా నవీన్ గారు. గురూజీ. ఏ దానం చేసినా శివార్పణ వస్తువుని చేస్తే చాలా విశేషం. ఓకే, ఓకే. లేదా ఎవరికి ఇష్టమైతే దత్తాత్రేయుడు, ఇప్పుడు గురువు అంటే దత్తాత్రేయుడు. అవును. ఇప్పుడు అందరూ బాబాల ఆశ్రమాలు, బాబాల పాదుకల చుట్టూ తిరుగుతున్నారు. వ్యర్థంగా సమయాన్ని వృధా చేసుకొని ఈ బాబాలే గురువు అనుకునే పరిస్థితికి దిగజారిపోయాం మనం. అసలు దత్తాత్రేయుని వదిలిపెట్టి మనకు ఏమాత్రం సంబంధం లేని బాబాల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఏదైనా కూడా దత్తార్పణం అంటే చాలా మంచిది. ఓకే, ఓకే. లేదా విష్ణు నారాయణార్పణం, అమ్మవారైతే మాతార్పణం, ఓకే. ఇలా చేసుకుంటుంటే శివార్పణం చేసి దానములు చేయాలన్న సోమవారం నాడు దానాది కార్యక్రమాలు చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఓకే, ఓకే. ముఖ్యంగా ఈ దానాల్లో కూడా అన్నదానము లేదు అని అంటే పాదుకలు దానము అని అంటుంటారు కదా, అంటే దీనిలోకి ఏమైనా స్పెసిఫిక్గా ఉందా గురూజీ? అంటే పాదుకలు దానం చేస్తే ఈ ఫలితం దక్కుతుంది, అన్నం దానం చేస్తే ఇట్లా దక్కుతుంది అని మనకు ఈ యొక్క పురాణాల్లో చెప్పబడింది. నగాయత్ర పరమంత్ర నమాతు పరదేవత నవ్రతో ద్వాదశి వ్రత నాన్నదాన సమోదాన. వ్రతంలో ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు, దానాలలో అన్నదానాన్ని మించిన లేదు, దేవతల్లో తల్లిని మించిన దైవం లేదు, మంత్రాలలో గాయత్రిని మించిన మంత్రం లేదు. అంటే ఎందుకు చెప్పబడ్డామనంటే, మనిషికి ఇప్పుడు మీరున్నారు, చక్కగా మీరు ఎవరికైనా ఒకరిని పిలిపించి దానం చేశారనుకోండి, గురూజీ ఒక 1000 రూపాయలు దానం చేశారనుకోండి, తీసుకునే వాళ్ళు ఏమనుకుంటారు, 1000 నాకు ఈరోజు కష్టం, 1500 రూపాయలు నాకు కష్టం ఉంది, ఈ 1000తో పాటు ఇంకో 500 ఇస్తే బాగుండు కదా, నా కష్టం తీరుతుంది కదా అని మనసులో అనుకుంటుంటారు. అవును. తీసుకునేవాడు కూడా, ఇచ్చేవాడికి కూడా శక్తి ఎంత ఉన్నా, ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే చాలామంది ఈ యొక్క దేవతా క్షేత్రాల్లోకి వెళతారు, అన్నదానం చేస్తారు. కాశీ, మధుర, గయా, ప్రయాగ ఇలాంటి క్షేత్రాల్లో ఏ దేవతా క్షేత్రానికి వెళ్ళినా అక్కడ బోర్డు ఉంటుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇక్కడ సమస్య వచ్చింది, మీరు అన్నారు, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఒక రోజుకి అన్నదానం 2500, నెల రోజులకైతే ఇంత, సంవత్సరానికైతే ఇంత, శాశ్వత చందా అయితే ఇన్ని వేలు, ఇన్ని లక్షలు అని పెడతారు. చాలామంది ఇప్పుడు ఒకరోజు అన్నదానం అనుకోండి, ఉదాహరణకు చెప్తాను, ఒక మామూలు మధ్యతరగతి కుటుంబీకుడు ఉంటాడు, అతని దగ్గర 1000 రూపాయలు 1500 ఉంటాయి, 2500 అన్నదానం అన్నాడు అనుకోండి, ఏమైపోతుంది, అయ్యో నా దగ్గర 1500 ఉన్నాయి కదా, నేను చేయలేకపోతున్నాను, క్షమించు శివయ్య అని చెప్పి వెళ్ళిపోతారు. ఒక ధనవంతుడు ఉంటాడు, అన్నదానానికి 2500, నా శక్తి నాకు 10,000 ఇచ్చాడు భగవంతుడు, ఈ 2500 కదా అని చెప్పి 2500తో సర్దుబాటు చేస్తాడు. అంటే మీకు ఎక్కడైనా కానీ గమనించుకున్నట్లయితే మనస్తృప్తితో చేసేది దానం. ఇట్లా కండిషన్గా ఇంత డబ్బు పెట్టేది కండిషనల్ దానం అని అంటారు, కండిషనల్ డొనేషన్ అంటారు. అంటే చేసే వ్యక్తికి తక్కువ ఉన్నవాడికి తక్కువ, ఎక్కువ ఉన్నవాడికి తక్కువ అయిపోతుంది, తక్కువ ఉన్నవాడికి ఎక్కువ అనిపిస్తుంది, కాబట్టి చేయలేకపోతారు. అందుకనే అన్నదానం ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఇంకా ఏ దానానికైనా కానీ ఇంకా తనివి తీరదు, ఇంకా తీసుకోవాలి, ఇంకా ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది. అన్నం పెడితే మనకి ఇంకా అన్నానికి కడుపు నిండిన తర్వాత ఇంకా వద్దురా బాబు వద్దురా, మనకు ఎంత ఇష్టమైన పదార్థం ఉన్నా మళ్ళీ ఒక 5-6 గంటల తర్వాత తినబుద్ధి వస్తుంది తప్ప, కడుపు నిండిన తర్వాత ఇంకా వద్దు అనిపిస్తుంది. వద్దు అని అంటే పెట్టగలిగే వాడికి ఎంత ఉన్నా తీసుకునేటువంటి వ్యక్తి చాలు అనేది మాత్రం ఒక అన్నదానంలోనే, ఇంకెక్కడ కూడా తృప్తి ఉండదు. కాబట్టి ఇందుకనే దానంలో అన్నదానం చాలా గొప్పదన్నారు. ఎందుకు అన్నదానం గొప్పదన్నారంటే, ప్రతి మెతుకులో కూడా మనం ఈ రోజున మనం జన్మించాము తల్లి కడుపులో అంటే, మన తండ్రి భుజించిన ఆహారం, అన్నం ఏదైతే ఉంటుందో ఆ అన్నంలో ఆత్మ, ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఆత్మ మన తండ్రి భుజించిన ఆత్మలో చేరుతుంది. తండ్రి భుజించడం ద్వారా ఆ అన్నము జీర్ణమై వీర్యమై స్త్రీ గర్భంలో, తల్లి గర్భంలో ప్రవేశించి, తద్వారా మనం ఆ ఆత్మ ఆ విధంగా వీర్య కణాల రూపంలో వెళ్ళి మనం జన్మించడానికి కారణమవుతున్నాం. అందుకనే మన జన్మకి కారణం అన్నం. కాబట్టి అది దానం చేస్తే ఎంతో గొప్పదైనటువంటి ఈ సృష్టి అంతా కూడా పెరగడానికి అవకాశం అవుతుందని చెప్పి అన్నదానం చేయమంటున్నారు. ఇది ఒక సంకేతం. చాలా చాలా మంచి విశేషాలు తెలియజేశారు గురుజీ, ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.